జూలై 3వ తేదీన కాకినాడ మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్ లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇండియన్ క్రిస్టియన్ డేని నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు రిక్కీ గూటం తెలిపారు. కాకినాడ గాంధీనగర్ వర్ణిక ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షుడు రిక్కీ గూటం, ఏఐసీసీ నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ జూలై 3వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు ఇండియన్ క్రిస్టియన్ డే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి నగర ప్రజలందరూ తప్పక విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రశాంత్ మాట్లాడుతూ విజయవాడ నుండి రెవరెండ్ పాల్ ఇమాన్యుయల్ దంపతులు పాల్గొని ప్రత్యేక సందేశం అందించనున్నట్లు వెల్లడించారు. కాకినాడలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనికి మెయిన్ లీడ్ కానీ ప్రశాంత్ గారు, దీనికి మెయిన్ లీడ్ కానీ మోజెస్ గారు, దీనికి మెయిన్ లీడ్ కానీ శామ్ జోసెఫ్ గారు మన కాకినాడలో దీనికి మెయిన్గా ముందుండి కాంతి రాజు గారు వీళ్ళందరూ ఉండి మెయిన్గా ఉండి ఈ ఈవెంట్ని చేస్తారు. కాకినాడ ప్రజలందరూ రావాల్సిగా కోరుచున్నాము. యేసుక్రీస్తు క్రైస్తవులు ఒక్కడికే దేవుడు కాదు, క్రీస్తు అందరికీ దేవుడే. అందరూ వచ్చి మాతోటి కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా మెక్లారిన్ హై స్కూల్ జూలై 3 ఈవినింగ్ 6 o'clock రావాల్సిందిగా మా అందరూ తరఫున కోరుతున్నాం. పాల్ ఇమాన్యుయల్ గారు శక్తిమైన వస్తారు కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని లేట్ చేయకుండా షార్ప్ 6 గంటలకు ప్రారంభించి ఖచ్చితంగా 10 o'clock ముగించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కాకినాడ ప్రజలందరూ కూడా మీరు పావులకు ఆలోచించి మీరు వచ్చి ఆ యొక్క గ్రౌండ్లో కూర్చోవాలని చెప్పి మనం చేస్తున్నాను. మరి క్రైస్తవ సమాజము ఈ యొక్క కాకినాడ పట్టణంలో అందరూ కూడా వచ్చి ఆ రోజు మన యొక్క ఐక్యత చూపించవలసిందిగా కోరుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి మరణించిన తర్వాత మొదటి శతాబ్దంలోనే క్రైస్తవ్యము మన భారతదేశానికి వచ్చిందని చెప్పి